2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలుపెట్టి నాకు ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్కు సంబంధం ఉంది అనే దుష్ప్రచారాన్ని ఆన్లైన్లో ఒక క్యాంపెయిన్ లాగా నడిపింది ఒక వర్గం. అప్పట్లో 2014 ఎన్నికల తర్వాత మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి పోలీస్ యాక్షన్ తర్వాత కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ విష ప్రచారానికి మళ్ళీ వేగం పెంచారు. వీళ్ళ మోటివ్ ఒక్కటే, నా క్యారెక్టర్ అసాసినేషన్. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు ఫ్యాక్షనిస్ట్ అంటూ పుకార్లు పుట్టించింది ఈ తెలుగుదేశం పార్టీయే. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత గొప్ప మనసో, ఎంత పెద్ద మనసో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో లోకమంతా చూసింది. మా అన్న జగనన్న గర్విష్టి అని, కోపిష్టి అని, యాటిట్యూడ్ ఉన్నవాడని ఇలాంటి పుకార్లు పుట్టించింది కూడా తెలుగుదేశం పార్టీయే. కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్రలో కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే. ఒకవేళ తెలుగుదేశం పార్టీకే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు గారు ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆపలేదు? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పైనా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా? స్వయంగా చంద్రబాబు గారే వీటిని ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్ళ నాయకులు దాన్ని అనుసరిస్తారు. ఇది వాస్తవం. చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అసలు చంద్రబాబు గారి డిక్షనరీలో విలువలు, ఎథిక్స్, మారల్స్ అన్న పదాలే లేవు. నిజానికి ఒక నాయకుడు మంచివాడైతే అనుసరించే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. కానీ చంద్రబాబు గారు వాళ్ళ మామ దగ్గర నుంచి కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి ఎప్పుడూ మోసపూరిత ఆలోచనలే. ఇంకా ఆయన పార్టీ వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు. ఇది వాస్తవం. ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇలాగే నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే, రాజకీయాలను ఇంతగా దిగజార్చుతూ పోతే వాళ్ళు ఎక్కడా కనిపించరు. దేవుడు ఉన్నాడని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాతలు రాస్తున్న వాళ్ళు, రాపిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పాపం ఊరికే పోదు. దోషులను శిక్షించాలి అన్న అంశంలో మేము కమిషనర్తో మాట్లాడినప్పుడు ఇది నా వ్యక్తిగత విషయంగా తీసుకోకుండా మహిళలందరి ఆనర్, డిగ్నిటీ, ఆత్మగౌరవం అంశాలను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దోషులను శిక్షించాలని కోరాం.